సో హాయ్ ఫ్రెండ్స్, విషయం ఏంటి అంటే కాకినాడ జిల్లాలోని తుని మండలంలో అగ్రహారంలో జాహ్నవి అనే బాలిక 3 సంవత్సరాల బాలిక అదృశ్యం అవ్వడం జరిగింది. అసలు విషయం ఏం జరిగింది అంటే, సో ఆ పాప పరిసరాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుంది అనమాట. వాళ్ళ ఇల్లు కొంచెం ఆ ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్. దాంతో పాటు ఏంటంటే వీళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, ఈ పామాయిల్ చెట్లు ఉంటాయి కదా, అంటే మనము నూనె తయారు చేసేటువంటి చెట్లలో చెట్ల పని చేసేటటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ అన్నమాట, ఆ పాప వాళ్ళ తండ్రి. సో ఆ కాపలు అక్కడే ఉంటాడు కాబట్టి ఆ మధ్యలో వచ్చి వెళ్ళేటప్పుడు వెంటబడ్డదంట పాప. పడ్డప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అదే మళ్ళీ ఇంట్లో అప్పచెప్పి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అంటే చూస్తున్నది, మామూలుగా ఇక్కడిక్కడే ఆడుకుంటుంది కదా అనుకున్నది అనుకుంటా అంట అనమాట. అంటే మామూలుగా ఆడుకుంటుంది కదా, ఎందుకు ఎటు పోదులే అని చెప్పేసి అనుకున్నది. అక్కడ ఒక కుక్క కూడా ఉంది. సో ఆ పాప ఏం చేసిందంటే, ఆ కుక్క పరిగెట్టేసరికి అంటే వాళ్ళ డాడీ బైక్ మీద ఒకసారి బైక్ మీద వెళ్ళేటప్పుడు వెనక పరిగెత్తినప్పుడు మళ్ళీ ఒకసారి బైక్ ఆపి వాళ్ళ డాడీ ఏం చేసిండు, తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పడగొట్టిండు ఆ బాలికని. రెండోసారి వెళ్ళేటప్పుడు ఏమైందంటే వాళ్ళ డాడీ గమనించలేదు, వాళ్ళ మమ్మీ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళేసి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే, ఆ బైక్ వెళ్ళేటప్పుడు ఆ బైక్ వెనకాల ఈ కుక్క పరిగెత్తింది. ఈ కుక్క వెనకాల ఈ పాప అంటే ఈ బాలిక నడుచుకుంటూ రావడం జరిగింది అన్నమాట. కుక్కని చూసుకుంటూ వెనక ఆడుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడనే అసలైన కథ జరిగింది. 3 రోజుల నుంచి జరిగేటటువంటి ఈ సర్చ్ ఆపరేషన్లో ఆల్రెడీ కిడ్నాప్ కేసు నమోదైంది. అంటే మామూలుగా అదృశ్యం మిస్సింగ్ కేసు అనేది నమోదైంది అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే, కుక్కతో కుక్కతో పాటు వెళ్ళినటువంటి బాలిక ఇద్దరు కూడా అదృశ్యమయ్యారు. 3 రోజుల తర్వాత అంటే అక్కడ ఒక పెంచిన ఉంది, అంటే వాళ్ళ పరిసరాల్లో ఒక పెంచిన అనేది ఉంది. అంటే వీళ్ళు కౌలు చేసినటువంటి భూమి తర్వాత పెంచిన ఉంది. పెంచిన తర్వాత పామాయిల్ చెట్లు ఉన్నాయి, దాని తర్వాత మొత్తం ఫారెస్ట్ ఉంది. సో ఈ పాప ఏంటంటే ఆ పెంచిన దాటి వెళ్ళినట్టుగా పోలీసు వాళ్ళు గుర్తించారు, అంటే డిపార్ట్మెంట్ గుర్తించారు. ఎట్లా అంటే ఆ పింఛన్కి ఆ పాప హెయిర్ అండ్ ఆ డాగ్ యొక్క హెయిర్ కూడా క్రాష్ అయి ఉండడం గమనించారు. సో పాప ఇక్కడ నుంచి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి గమనించారు. అది ఇంకొక విషయం ఏంటి అంటే, అక్కడ పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తి, ఆ విలేజ్ చెందినటువంటి వ్యక్తి, అంటే అగ్రహారానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చూసిందంట, అక్కడ ఆ పింఛన్ దగ్గర ఆడేటప్పుడు ఆ పాప ఆడుకునేటప్పుడు చూసిందంట. సో ఆ చిట్టి తల్లి తెలియకుండానే ఫారెస్ట్లోకి వెళ్ళింది అని చెప్పేసి ఒక కథనం. అసలు 3 రోజులు అంటే పగలంటే ఒక వెలుతురు ఉంటుంది అనుకోవచ్చు, ఆ రాత్రి టైంలో తల దగ్గర పడుకున్నటువంటి ఒక చిన్న పాప అసలు ఎక్కడుంది, ఏం తిన్నది, ఏ సిచ్యువేషన్లో ఉంది, గడియకి కలుసుకుంటేనే భయం అవుతుంది. ఏ న్యూస్ ఛానల్ చూసినా అదే టాపిక్. ఆ టాపిక్ నేను రీసెంట్గా ఇవాళ చూసిన, నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఏంది అసలు ఏం జరుగుతుందని చూసేసరికి పాప గురించి ఆల్రెడీ ఆ డాగ్ 3 days తర్వాత అప్పటికి డిపార్ట్మెంట్ ఎప్పటికీ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పుడు డాగు అదృష్టవశాత్తు డాగు తిరిగి వచ్చింది ఇంటికి. అది డాగ్ వచ్చింది కదా, ఇప్పుడు పాప జాగ్రత్తగా తెలుసుకున్నాం అనుకునేలో ఆ డాగ్ వచ్చింది. డాగ్ వెనుక మళ్ళీ వీళ్ళందరూ కూడా వెళ్ళేసరికి ఆ డాగ్ మధ్యలో మళ్ళీ మిస్ అయిపోయింది. డ్రోన్ కెమెరాలు పెట్టి మళ్ళీ సెర్చ్ చేస్తున్నారు. ఇంతవరకు డాగ్ ఇటు వచ్చి అటు వెళ్ళింది. అసలు ఆ డాగ్ని పట్టుకుంటే మళ్ళీ ఉన్న విషయం తెలుస్తుందని చెప్పేసి సర్చ్ ఆపరేషన్ మళ్ళీ చేస్తున్నారు. ఇంటి దగ్గర బంధువులు ఎవరు లేకుండా చూసుకొని ఆ డాగ్కి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసి ఆ డాగ్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తారు. ప్లస్ కొంతమంది డిపార్ట్మెంట్ కొంతమంది సిబ్బంది వచ్చేసి ఆల్రెడీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ డ్రోన్ ద్వారా కూడా చెక్ చేస్తున్నారు. ఆ డాగ్ ఏదో చెప్పాలనుకుంది అని అనిపిస్తుంది నాకు కూడా. అంటే చెప్పి మళ్ళీ తీసుకొని వీళ్ళందరినీ అంటే తీసుకెళ్ళి పాప జాడ చూపిద్దామని అనుకోవచ్చు. ఏదైతే పాప క్షేమంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 3 రాత్రులు 3 పగళ్ళు ఆ చిట్టి తల్లికి ఆహారం, నీరు, అసలు అమ్మ ఒడి వీటన్నిటికీ దూరంగా ఉంది. పాప ఈ సిచ్యువేషన్లో ఉన్నా తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకైతే. కొంచెం పిల్లలు దగ్గర ఆడుకుంటున్నప్పుడు వీళ్ళు ఇక్కడనే ఆడుకుంటాను వదిలేదు. కంటిచూపు మేరలో పిల్లలు కంటి చూపు దాటిరు అంటే వెంటనే అక్కడికి వెళ్ళేసి పాపను తీసుకొచ్చి మన కళ్ళ ముందే ఉండే విధంగా చూసుకోవాలి. చిన్నపిల్లల కళ్ళని చెప్తున్నా ఒకటే. ఈ బోరు బావిలో పాడు, ఈ పింతలలో వాడు, ఇట్లాంటి ఈతకెళ్ళి అట్లా వాడు, ఈ ఘోరంగా ఇట్లాంటి అనుకుంటేనే భయం వేస్తుంది. ఈ పాప దేవుని వల్ల క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇప్పటికీ కూడా రెస్క్యూ టీమ్ అని చెప్పేసి ఆల్రెడీ సర్చ్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ మనకు ఆ డాగ్ దొరకాలి.
డాగు దొరికితే డాగు ద్వారా పాపను పట్టుకోవచ్చు. పాప చాలా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ సీసీ కెమెరాల చిట్టి తల్లి అడుగులు చూస్తుంటే వాళ్ళ డాడీ వెళ్తుంటే ఎత్తుకో డాడీ అని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎత్తుకుని వాళ్ళ డాడీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు కనీసం ఆయన దగ్గరికన్నా ఒక గంట సేపు తీసుకొని పోయి ఆడిపించి మళ్ళీ వాళ్ళ అమ్మకి అప్పుడు ఎత్తున అయిపోయేమో అనిపించింది. ఆ తల్లి ఫస్ట్ 1-2 సార్లు వచ్చి ఎత్తుకున్నాడు. ఆయనకు అర్జెంట్ పని ఉంటుంది కదా, ఏదో పని మీద వెళ్తున్నాడు. పిల్లలు వెళ్ళేటప్పుడు ఎవరైనా గారాబం చేస్తారని వదిలే చెప్తాం. అట్లా వదిలేసి వచ్చిండు. ఆ చిట్టి తల్లి ఇంటికి ఎంత ముద్దుగా ఉన్నది తల్లి. ఆ బంగారు తల్లికి అసలు ఏం కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాతో పాటు ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ప్రేర్ చేయండి. ఆ చిట్టి తల్లికి మాత్రం ఏం కావద్దు. ఎవరెవరు ఏదేదో వీడియోలు పెడుతున్నారు, ఏదేదో కంప్లైంట్స్ పెడుతున్నారు, తల్లికి తెలుసు, తల్లి కావాలని వేసింది, బోరు బావిలో పడేసి, ఇట్లాంటి వార్తలను రాయకండి నిజ నిజాలు తెలియకుండా. ఆ చట్టం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు తప్పు చేసినా కూడా వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరు కూడా శిక్షకు అర్హులే. ఒకవేళ ఆమె ఆడుకుంటూ వెళ్ళిపోయిన దానికి క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవాలని తప్ప మనం చేయాల్సింది ఏం లేదు. ఏదైనా భగవంతుని కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, మీకు దండం పెట్టి చెప్తున్నా, పిల్లలు ఆడుకునే వయసు వచ్చినా, వాళ్ళకి 12 సంవత్సరాలు వచ్చినా, 18 సంవత్సరాలు వచ్చినా, పెద్ద విరిగిన అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు మనకెంత దూరంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన అలవాటు ఎట్లున్నాయి, పోయి ఇంతసేపు అయితే అంది ఇంకెందుకు రాలేదని తొందరగా రియాక్ట్ అవ్వాలి. కొంచెం జాగ్రత్త. నాకు ఇంకేం మాటలు వస్తలేవు పాప గురించి మాట్లాడాలంటే, నాకు కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి.